మల్లన్న సాగర్ ప్రాజెక్టు పిల్ల కాలువల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి యాసంగి పంటకు సాగునీరు అందించే దిశగా కృషి చేస్తారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన పెండింగ్ కాలువ పనులు పరిష్కారం కోసం జనవరి 6న కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమర్పల్లి, అచ్చుమాయిపల్లి, పోతారం, గంభీర్పూర్ గ్రామాల్లో పెండింగ్లో ఉన్న కాలువ నిర్మాణ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సాగునీరు అందించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిచిపోయిన కాలువ నిర్మాణ పనులను తిరిగి పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. అదేవిధంగా కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన కొంతమంది రైతులకు నష్టపరిహారం కూడా రాలేదని, వాటిని కూడా త్వరలోనే చెల్లించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, సర్పంచ్ జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. గతంలో మల్లన్న సాగర్లో తవ్వే కాలువలు మరి చాలా ప్రాంతాలల్లో మరి అసంపూర్తిగా ఉన్నాయి, పూర్తి కాలేదు. ఆ పూర్తి కాని కాలువల గురించి మరి 6వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించిన మరి అన్ని మండలాలకు సంబంధించిన మెదక్ జిల్లాలో ఉన్న నార్సింగు, చేగుంట కూడా అదే రోజు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్లో ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టర్లతోటి సమావేశం కూడా కావడం జరిగింది. దానికి సంబంధించిన మరి పిల్ల కాలువలు ఏదైతే ఉన్నాయో చెల్లాపూర్ నుంచి గంభీర్పూర్ వరకు ఇక అక్కడక్కడ స్ట్రక్చర్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ కాలువలను కూడా ఈ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పూర్తిగా పరిశీలించడం జరిగింది. త్వరలోనే ఎక్కడి వరకు అయితే క్లియర్ ఉన్నాయో ఆ క్లియర్ ఉన్నాయి అన్ని కూడా చేసుకోవడం జరిగింది. కొందరు రైతులకు డబ్బులు రాలేదని చెప్పి సమస్యల మీద కూడా వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళని కూడా పిలిచి మాట్లాడుతున్నాం.